జనని బయటికి రావే. నువ్వు ఒంటరిగా గదిలో కూర్చొని కుమిలిపోతూ కన్నీరు కారిస్తే ఆ కన్నీళ్లు కాలాన్ని ఆపవు, ఘోరాన్ని ఆపలేవు. గుణ అసలు ఫోన్ తీయడం లేదు. నువ్వు ఇక్కడే ఇలాగే కూర్చొని ఏడుస్తూ ఉంటే అవతల గుణ సౌమ్య మెడలో తాళి కడితే నీ బతుకు ఎగతాళైపోతుంది. కన్నీళ్లు తుడుచుకోవే, జరగబోయే దుర్మార్గానికి ఎదురెళ్ళవే. ఆ దుష్ట శక్తి దుర్మార్గాలని ఆపడం నీ పిల్లల వల్ల కాదు. నీ జీవితాన్ని నాశనం చెయ్యడమే దాని ధ్యేయం. అది ఎంతకైనా తెగబడుతుంది. నీ మౌనం నీకు శాపం అవుతుంది. జర్నీ, తలుపు తీయవే, తలుపు తీయి. నీ మౌనం నీకు శాపం అవుతుంది. నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నీ బ్రతుకు మొత్తం ఆగమైపోతుంది. నీ పిల్లలు నీకు దగ్గరే. నువ్విలాగే కూర్చొని ఏడుపుకి అంకితమైతే ఇంతకాలం బ్రతికిన బ్రతుకి అర్థం లేకుండా పోతుంది. నా మాట వినవే, అంత చెల్ల చెదురైపోతారే. జర్నీ, నువ్వు ప్రాణంగా చూసుకున్న పిల్లలు నీకు అందకుండా పోతారు. ఎవరికి వారే యమునా తీరైతే నువ్వు రెక్కలు తెగిన పక్షిలా ఉండిపోవాల్సి వస్తుంది. నువ్విప్పుడు ధైర్యం చేయకపోతే నీ పిల్లలు దిక్కుమాలిన వాళ్ళైపోతారే. నీ బ్రతుకు దయనీయమైపోతుంది. తలుపు తీయవే, తలుపు తీయి జనని. జనని, తలుపు తీయవే జనని. నువ్వు తెగించకపోతే ఆ శక్తి బరి తెగించిపోతుంది. అందరి బ్రతుకుల్లో నిప్పులు పోస్తుంది. నిన్ను గుణకి దూరం చేయడమే కాదే, పిల్లల్ని కూడా గుణకి దూరం చేస్తుంది. వాళ్ళని రోడ్డున పడేస్తుంది. రావే, బయటికి రా. తలుపు తీయవే, రావే. ఈ కార్యం ఆపాల్సిన దానివి, వాళ్ళ కళ్ళు తెరిపించాల్సిన దానివి నువ్వు ఒక్కదానివే. ఆ శక్తిని కట్టడి చెయ్యాలన్నా, గుణాన్ని నిలదీయాలన్నా నీ ఒక్కదాని వల్లే సాధ్యం. పదమ్మా. శక్తి, వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. పెళ్లి పెటాకులవుతుందేమో అని నాకు భయంగా ఉంది. ఎన్నో చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చాను కదా, ఇంకా నా మీద నమ్మకం లేదా? ఆ పిల్ల కుంకల వల్ల ఏమీ కాదు. నీ పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. నువ్వు వాళ్ళ గురించి గాని పెళ్లి గురించి గాని భయపడాల్సిన అవసరమే లేదు. ఇక్కడంతా సిద్ధంగా ఉంది. గుణ రావడమే ఆలస్యం. స్పీడ్గా మంత్రాలు చదివించేస్తా. జెట్ స్పీడ్గా వాడితో నీ మెడలో తాళి కట్టించేస్తా. అర్థమైందా? నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ఈవిడేమో ధైర్యం చెప్తోంది,
చూస్తే వాతావరణం ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది. ఇంత ఫాస్ట్గా అన్నీ జరుగుతున్నాయంటే ఏదో బ్రేక్ పడేలా ఉంది అని నా మనసు కనిపిస్తోంది. ఈవిడ పెళ్ళంటుంది, అసలు ముహూర్తం పెట్టే పరిస్థితి అయినా వస్తుందా? గురువుగారు, గురూజీ, ఏంటి నాయనా, మళ్ళీ ఏదైనా అపశకునం కోత కోస్తావా? నేను కూస్తే జరగదు, నేను జరగబోయేదే కూస్తా. దాన్నే సిక్స్త్ సెన్స్ అంటారు. ఏడ్చావులే, మళ్ళీ ఏంటి? ఏం అనుమానం వచ్చి చచ్చింది? గురూజీ, అసలు ఈ తంతు జరుగుతుందా అని ఇంతకు ముందు నేనొక్కనే డౌట్ పడేవాణ్ణి. ఇప్పుడు ఆ డౌట్కి బలం చేకూరింది. డౌట్కి బలమా? ఏమిటది? ఒకసారి ఆ లుక్ ఆ పెళ్లి కూతురు వైపు వేసుకోండి. ఆమె మొహం చూసారా? పెళ్ళంటే పెళ్లి కూతురి మొహం ఎంత కలకలలాడాలి. ఆ మొహంలో నవ్వు స్పష్టంగా కనపడాలి. ఎప్పుడెప్పుడు తాలి మెళ్ళో పడుతుందా అని ఆతృత ఉండాలి. కాని చూడండి, ఆ మొహం నీకు ఎలా కనిపిస్తుంది? నాకు పెళ్లి కోసం ఆరాట పడుతున్నట్టుగానే అనిపిస్తోంది. అదే మరి కామెడీ అంటే. కలవరం, భయం, ఆందోళన. అసలు ఈ తంతు అవుతుందో లేదో అన్న అనుమానం స్పష్టంగా నేను చదవగలుగుతున్నాను గురుగారు. వెధవ. చదవాల్సిన శాస్త్రాలేవి చదవవు గాని ఇలాంటివి బాగానే చదువుతావు. పిచ్చి పిచ్చి వాగుడు ఆపకపోతే తిన్నగా ఏటి ఒడ్డుకే తీసుకుపోయి నీ పేరు మీద తర్పణ వదిలేస్తాను. జాగ్రత్త. వెధవ. పని చేసుకో. అన్నయ్య, ఇంతవరకు వచ్చింది కదా, ఎలా ఆపుతావు అన్నయ్య? నువ్వే ఏదో ఒకటి చేసి ఆపాలన్నయ్య. అంకుల్, ఆలోచించండి. ఏం చేస్తే ఈ పెళ్ళి ఆగుతుందో ఆలోచించండి. ఆలోచిస్తున్నా, దాని గురించి ఆలోచిస్తున్నా, కానీ ఏది బుర్రకు తట్టడం లేదు. టెన్షన్ పడితే ఆలోచనలు రావా అంకుల్? మేమైతే టెన్షన్లో ఉన్నాం. మీరు కాస్త ప్లెజెంట్గా, కాస్త రిలాక్స్గా ఆలోచించండి అంకుల్. ఏదో ఒకటి చెయ్యాలి. ఎలానా సరే ఈ పెళ్లిని ఆపాలి. ఆయన నిశ్చితార్థం అని చెప్పి పెళ్లికి ఏర్పాటు చేయడం ఏంటన్నయ్య? అదే నాకు అర్థం కావట్లేదు. అంతా ఈ దుర్మార్గపు అత్త ప్లానే. తాళి కట్టేదాకా వచ్చేస్తాడని అనుకున్నాను. నా అంచనా తారుమారు చేయటానికి వీళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయారా, లేకపోతే ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా? పిల్ల కుంకలు, వాళ్ళకంత ఆలోచన లేదు. చేస్తే గీస్తే తరుణ్ గాడే ప్లాన్ చెయ్యాలి. నాలా ఆలోచించగలిగేది వాడొక్కడే. ఆ పిల్లలు తండ్రికి ఎదురు పడితే ఏం జరుగుతుందో వాడు ఊహించే ఉంటాడు. అందుకే నాగ్గా తప్పించాడు. అయినా అసలు మూల విరాట్ ఆ జనని రాలేదేంటింకా? ఈ పాటికే ఇక్కడ హాజరై ఉండాలే, ఎందుకు రాలేదు? కొంపతీసి వీళ్ళంతా కలిసి ఏదైనా గూడుపుటాని చేస్తున్నారా? కార్యం కానిస్తారా? అడ్డుపడతారా? అమ్మా, జాతకాలు నిశ్చితంగా పరిశీలించాను. ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా కలిశాయి. ముప్పై 36 గుణాలు కలిశాయి. ఇప్పుడు ఈ పేర్లకి తగ్గట్టు వీళ్ళిద్దరి జాతక బలాన్ని అనుసరించి ఈ క్షణంలో గొప్ప ముహూర్తం ఉందమ్మా. మీరు అంటే నిశ్చితార్థం ముగించేయొచ్చు. అవునా? ఈ జాతకాలకిప్పుడు నిశ్చితార్థం చేస్తే మంచిదంటారా? బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందమ్మా. ఎక్కడ మార్కులు అటు ఇటు పడినా మీ అమ్మాయి అనిపించుకోవడానికి ఈ నిశ్చితార్థం కరెక్టు. కానీ ఇప్పటికిప్పుడంటే ఏముందమ్మా ఇందులో? తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడమే కదా. అమ్మాయి తరఫున కావలసినవన్నీ మా చిన్న పంతులు చూసుకుంటాడు.
తప్పు లేదంటారా పంతులు గారు? శుభకార్యానికి తప్పొప్పులేమిటమ్మా? చూశాను కదా, అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. మీరు సరే అనుకుంటే సమీప భవిష్యత్ అంతా సాఫీగా సంతోషంగా సాగిపోతుందమ్మా. ఆ, ఆ, తమ్ముడు సౌమ్య, లేండి జాతకాలు చూపించి ముహూర్తాలు పెట్టిద్దామని వస్తే నిశ్చితార్థానికే లగ్నం కుదిరింది. త్వరగా ఇద్దరూ సంప్రదాయంగా తయారైరండి. పంతులు గారి చేతుల మీదుగా మమ అనిపించి తాంబూలాలు మార్చుకుంటే సగం పెళ్ళైపోయినట్టే. అప్పుడు నా భారమూ తీరిపోతుంది. మీకు మరో ఆలోచనలు రాకుండా ఉంటాయి. ఆవిడగారి వేధింపులకి చక్కని సమాధానం చెప్పొచ్చు. ఏంటింకా కూర్చున్నారు? లేవండి, తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకురండి. లేవండి. పదగుణ. ఏంటి ఇంకా కూర్చున్నారు? లేవండి, తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకొని రండి. లేవండి. లే సౌమ్య. లేరా తమ్ముడు, లే. గుణ, వెళ్ళండ్రా, టైం అవుతుంది. లేమ్మా. కాలేక ఆకులు పట్టుకునే వాళ్ళలాగా పాపం అర్రులు చాచుకుంటూ ఆత్రపడి పెళ్లి ఆపాలని వస్తున్నట్టున్నారు పిచ్చి మొహాలు. పిల్ల వెనక తల్లి ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నా. రండి, నీ కళ్ళతోనే నీ మొగుడు పెళ్లి చూసి ఆనందిద్దువుగా, తరించిపోదువుగాని. రండి. ఏరా, ఏదో నిశ్చితార్థం వెంటనే పెళ్లి అన్నావు. ఇక్కడ గుణ సౌమ్య లేరే. అసలేం జరుగుతోందిరా? వాళ్ళు లేకుండానే ఈవిడిగారు కత్తికి బాస్కం కట్టి పెళ్లి చేస్తుందా ఏంటి? ఓహో, అల్లుడి పెళ్లి చూడాలని బిడ్డని వెంటేసుకొని వచ్చావా? పెళ్లి జరుగుతుందా లేదా అన్న టెన్షనా, లేదా పిల్లవాడు ఇక్కడ లేరనే కంగారా? పెళ్లి జరగబోయేది గుణ సౌమ్యలది. ఇప్పుడే పంతులు గారు జాతకాలు కూడా చూశారు. అద్భుతం, బ్రహ్మాండం అని చెప్పారు. నీ కూతురుతో జరిగిన పెళ్లి పెట్టాకులైనట్టుగా కాదు, నిండు నూరేళ్లు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారని చక్కటి ముహూర్తం కూడా పెట్టారు. నిశ్చితార్థం నుంచి తలంబ్రాలు పడేదాకా ప్రశాంతంగా పెళ్లి కూడా చూసుకుని వెళ్దురు గాని. వాళ్ళు నిశ్చితార్థం కోసం బట్టలు మార్చుకోవడానికి వెళ్లారు. మీరు బాగా అలసిపోయి ఆయాసపడుతూ వచ్చారనుకుంటా. వాళ్ళొచ్చేలోపు కాఫీ టీ ఏదైనా తాగండి. నిశ్చితార్థం అవగానే భోజనం కూడా పెట్టిస్తాను. పంతులు గారిని ఒప్పించైనా, పెట్టుడు ముహూర్తం పెట్టించైనా సాయంత్రం పెళ్లి జరిపిస్తాను. అప్పుడు పప్పన్నం కూడా పెట్టిస్తాను. తిని వెళ్తురు గాని. నువ్వు అసలు ఆడదానివేనా? ఆ ఇంటి ఆడపడుచువేనా? నీ తమ్ముడు చేసుకున్న పెళ్ళాం కన్న పిల్లలు ఎదురుగా ఉండగా మరొకళ్ళకిచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తావా?
నీలాంటి అక్కలు ప్రపంచంలో ఎవరికీ ఉండరు. నీ కూతుర్లాంటి భార్య కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. తాళి కట్టిన వాణ్ణి వదిలేసి తగుదునమ్మా అంటూ మరొకరితో సంబంధం పెట్టుకుని పిల్లల్ని కనేవాళ్ళని నేనెక్కడా చూడలేదు. నోర్ముయ్. అప్పుడు నిందలు మోపే నా కూతురి బ్రతుకుని నాశనం చేశావు. ఇప్పుడు పిల్లల బ్రతుకు కూడా నాశనం చేయాలని చూస్తున్నావా? సౌమ్యుడైన గుణని నీ చుప్పనాటి బుద్ధులతో, నీ సూర్పడక వేషాలతో మనసు విరగొట్టావు కదే. వీళ్ళకి దూరం చేసావు కదే. చాలా తప్పు చేస్తున్నావు శక్తి. పాపం మూట గట్టుకుంటున్నావు. నువ్వు ఎవరి కళ్ళైనా కప్పచ్చు, కానీ అమ్మవారి కళ్ళు కప్పలేవు. ఎప్పుడో అప్పుడు ఆవిడ కోపానికి నువ్వు బలవక తప్పదు. నా కూతురి శోకం నీకు శాపమై తగులుతుంది. వెళ్ళవమ్మా వెళ్ళు. నీ శాపనార్థాలకి ఇక్కడెవ్వరూ భయపడరు. గుట్టుగా కాపురం చేసుకోవాల్సింది నా తమ్ముణ్ణి కాదనుకొని తల ఎగరేసి గడప దాటి వచ్చింది కదా. నీకింకా బుద్ధి రాలేదా? ఎన్ని పాపాల్ని వెనకేసుకొస్తావు? చివరికిది నా తండ్రిని కూడా పొట్టలు పెట్టుకుంది. ఎవరో నిందలేశారు, దాని సంసారం నాశనం చేశారు అని అంటున్నావే, అది శుద్ధ తప్పు. నేను ఆసక్తురాలైపోయాను. ఇంకా పోరాడే శక్తి నాకు లేదమ్మా. అలసిపోయాను. అన్ని విధాలా నష్టపోయాను. తెలుసో తెలియకో తప్పులు చేశాను. నిన్ను కన్నీళ్లతో వేడుకుంటున్నాను. కాపాడు తల్లే. నువ్వు తప్ప నా పిల్లల్ని కష్టాల నుంచి కడతీర్చే వాళ్ళు ఎవరూ లేరు. నీ ఆగ్రహాన్ని తగ్గించుకో. నీ మనసు శాంతపడడానికి కావాలంటే నన్ను బలి తీసుకో, కానీ నా పిల్లల్ని అనాథలను చేయకో. అభాగ్యులుగా మిగులుచుకో. కన్న తండ్రికి దగ్గరయ్యే భాగ్యం నువ్వే చూపించాలి తల్లి. కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతున్నాను. మమ్మల్ని కరుణించు తల్లి. గుణ, ఓ రెడీ అయిపోయావా? అయ్యాన్రా. ఇంకో 5 నిమిషాలు ఆగి రమ్మన్నారు. ఎందుకంటే సౌమ్య రెడీ అవటానికి టైం పడుతుందంట. నిశ్చితార్థం అలంకరణ కదా, మామూలుగానే ఆడవాళ్ళు రెడీ అవటానికి లేట్ అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇంకా లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళి ముందు కూర్చుంటే అక్కడ మళ్ళీ ఏదైనా తరుణ్తో చర్చ మొదలు కావచ్చు. ఎందుకు డిస్టర్బ్ అవటం చెప్పు, సరేనా? అంకుల్, సౌమ్యని అత్తని ఇరికించేశాం. సాయంత్రం వరకు వాళ్ళు బయటికి రాలేరు. అంబులెన్స్ రావాల్సిందే. అవునా? ప్లాన్ వర్కౌట్ అయిందంటావా? చిన్న పంతులు గారు బ్రహ్మాండంగా హెల్ప్ చేశారు. ఆ ఆల్కలైన్ వాటర్ ఇక వాళ్ళని అతలాకుతలం చేస్తుంది. పదండి. పద పద, టైం అయిపోతుంది. ముహూర్తం దాటితే ముడిపడ్డ ఎక్కువ కాలం నిలవదు. పద. ఏంట్రా, ఏదో అన్నావు, ఏదో జరుగుతుందన్నా? అవును, వాటర్ వర్కౌట్ కాలేదా ఏంటి? దుర్మార్గపు ఆలోచనలు, దుర్మార్గపు మనుషులు, దుర్మార్గపు బాడీలు, వాటి మీద ఇవేం పనిచేయమేమో. ఏమైంది? ఏం లేదు.
జస్ట్ ఏదో స్టమక్ ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ టైంలో స్టమక్ ఇబ్బందులు అంటావేంటి? పద, కార్యం నీది, అర్జెంటుగా వెళ్ళాలి. అడుగులో అడుగు వేస్తే ఎలా? పద ఆ, అయ్యో పద త్వరగా. ఆ, ఏమైంది? ఆహా, నా వల్ల అవడం లేదు, ఏదోలా ఉంది. ఆ, సౌమ్య, ఇప్పుడు మీ అత్తకి నేను ఇస్తాను చూడు. పంతులు గారు రమ్మంటున్నారు. ముహూర్తం దాటిపోతుందంట, తొందర పెడుతున్నారు. వస్తున్నావులే, నువ్వు వెళ్ళు. వెంటుండి తీసుకురమ్మన్నారు. పదండి 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 పదండి. ఆగు. ఫాస్ట్ గా వెళ్తే ప్రాబ్లం పబ్లిక్ అయ్యేలా ఉంది. ఏంటక్క, రండి వెళ్దాం. రా. వస్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. సౌమ్య రా. సౌమ్య. అక్క, అమ్మా, సౌమ్య, ఏమైంది మళ్ళీ? అమ్మా, త్వరగా రా, త్వరగా. అమ్మా, ఎవరూ కనిపించట్లేదే. అందరూ ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ఒరేయ్, ముహూర్తం దాటిపోయేలా ఉంది. నువ్వు వెళ్ళి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకురమ్మని చెప్పరా. పిల్లలు కూడా కనపడడం లేదు. నేను వాళ్ళ కోసమే వెతుకుతున్నాను. వెళ్ళవేరా, ఇంకా నిలబడ్డావే. గురూజీ, పెళ్లి కొడుకు వస్తాడు గాని పెళ్లి కూతురు రాదండి. ఏం మాటలు రావి? పెళ్లి కూతురు రాకపోవడం ఏమిటి? అదేనండి, పెళ్లి కొడుకు గబగబా పంచె కట్టుకొని బయలుదేరతాడు. కానీ ఆడవాళ్ళ అలా కాదు కదా. పైగా లేటు పెళ్లి కూతురు నీటిగా తయారవ్వాలని ఆరాటపడుతుంది కదా. నిండుగా చీరగట్టి నిండుగా నగలు పెట్టి సాంప్రదాయబద్ధంగా రెడీ అయి రావడానికి చాలా టైం పడుతుంది కదా. అందుకని అన్నా. నువ్వు అనడానికే, వాళ్ళ ఆరాటాలు వాళ్లకుంటాయి. తొందరగా రెడీ అవుతారు, నువ్వు వెళ్ళి పిలుచుకురాపో. గురూజీ, నాకొక చిన్న అనుమానం. ఈ టైంలో అనుమానం ఏమిట్రా? అనుమానించాల్సిన టైం కాబట్టి అనుమానిస్తున్నాను. డౌట్ నా బుర్రని తొలిచేస్తుంది. ఏమిటో అడిగి చావు. చావు దాకా ఎందుకులేండి, తంతు గురించి చెప్తే చాలు. పిల్లలేమో మా నాన్నగారు అంటున్నారు. పిల్లల కళ్ళెదుటే తండ్రి కళ్యాణం చేయడం మంచిది కాదు కదా. అలా చేస్తే అన్యాయం కదా. అది జరిపించేది మనం కదా. పాపం తగలదా? అలాంటి కార్యాలకు మంత్రాలు చదివితే మనకు దోషం అవ్వదా? ఎవరు సహించి క్షమించినా దైవం అన్యాయాన్ని సహిస్తుందా? అందుకే ఆ అమ్మాయి రాకకు
ఆ అమ్మవారే అడ్డుపడుతుందేమో అనిపిస్తుంది. నీ పిచ్చివాగుడు పిచ్చి సందేశం పక్కన పెట్టు. న్యాయాన్యాయాల గురించి ధర్మాధర్మాల గురించి నీకు నాకు ఎందుకురా? ఇచ్చిన సంభావన తీసుకుని మామా అనిపించి వెళ్ళిపోవడం మన పని. అపశకునం కూతలు కోయకుండా వెళ్ళి పెళ్లివారిని తీసుకురాపో. సరేలే గురూజీ, ఆవిడ రావడం మీరు తంతు జరిపించడం జరగని పని గురూజీ. మర్యాదగా వెళ్ళవతలకి. మనసు శాంతి, ఆ మాటలనే అర్హతే నీకు లేదు. అవి నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను కోల్పోయిన వాస్తవాలు. నీతో కలిసి బ్రతికింది 1 సంవత్సరం, కానీ కుములుతో బ్రతికింది 18 ఏళ్ళు. అశాంతి, ఆవేదన, నరకం అనుభవిస్తూ నేను బ్రతికాను. వాటి గురించి నాకు మాత్రమే తెలుసు, కానీ నీకేం తెలుసు? తెలిస్తే తెలిసింది. నువ్వు వేదన అనుభవించావో, వేరే వాళ్ళతో కలిసి సరదాలు పంచుకున్నావో నాకు అనవసరం. వెళ్ళమని చెప్తున్నాను కదా, మర్యాదగా వెళ్ళవతలకే. వెళ్ళకపోతే ఇక్కడే నిన్ను పట్టుకుని వేలాడ్డానికి నేనేం రాలేదు. నీతో జీవితం పంచుకోవడానికి అస్సలు రాలేదు. నీకు పేషెన్స్ ని బ్రతికించే గుణం ఒక్కటే ఉందనుకున్నాను, కానీ పేషెన్స్ ని చంపే గుణం ఉందని బాగా తెలిసిపోయింది. అలాంటి నీతో జీవితం కావాలని ఎందుకు పాకులాడతాను? మనుషుల్ని బ్రతికిస్తావేమో కానీ మనసుల్ని చంపుతావు. నీ వృత్తి గురించి మాత్రమే లోకానికి తెలుసు, కానీ నీ ప్రవృత్తి గురించి నాకు మాత్రమే తెలుసు. అయినా నీ గుణగుణాలు నాకు అనవసరం. నీ లైఫ్ నీది, చేసుకో. ఒకటి కాకపోతే 100 పెళ్లిళ్ళు చేసుకో. పెళ్ళానికి ఒక్కళ్ళని కానీ నిందలేసే వదిలే. నువ్వెవరిని పెళ్లి చేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. నిన్ను చేసుకుని నేనేం సుఖపడి చచ్చాను? నీ చెయ్యి అందుకోబోతున్న సౌమ్య కానీ మరొకళ్ళు కానీ సంతోషాల కోసం అలమటించాల్సిందే, నరకం అనుభవిస్తూ బ్రతకాల్సిందే. శపిస్తున్నావా? ఫ్యూచర్, వాళ్ళ ఫ్యూచర్ గురించి అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చేసుకో కూడా, నువ్వు పెళ్లి చేసుకో, నాకేం అబ్జెక్షన్ లేదు. కానీ నా పిల్లలు నీ పిల్లలను ఒప్పుకున్నాక ఎన్ని పెళ్లిళ్ళైనా వెళ్ళి చేసుకో. అంతేకాని వాళ్ళు తండ్రి ఎవరో తెలియని పిల్లల్లా బ్రతకడానికి, నేను జీవితకాలం నింద మోస్తూ గడిపేయడానికి సిద్ధంగా లేను. మన పిల్లలకు నా వాళ్ళు, కానీ తండ్రి ఎవరో తెలియని పిల్లలంటూ లోకం హేళన చేస్తే నేను చూస్తూ బ్రతకలేను. వాళ్ళు తలంచితే నేను తల తెగిందాన్ని అవుతాను. పసిప్రాయం నరకప్రాయం అవడం నేను సహించలేను. వాళ్ళ పుట్టుక స్పష్టం కావాలి. వాళ్ళు నీ పిల్లలను ఒప్పుకొని తీరాలి. నువ్వు చేరదీయాలి. తండ్రి నువ్వే అని లోకానికి తెలియాలి. నా మీద వేసినవన్నీ నిందలే, వాళ్ళు నా పిల్లలే అని నువ్వు అంగీకరించాల్సిందే. ఆ తర్వాత నీ వంక, నీ జీవితం వంక నేను జన్మలో తొంగి చూడను. అమ్మవారి మీద ఆన వేసి చెప్తున్నాను. హే, నీ ఆనలు, ఆక్షేపణలు, ఆరోపణలు నా నిర్ణయాన్ని మార్చలేవు. మారవు. అయ్యా, మీ జగడాల తర్వాత జరగాల్సిన కార్యానికి కేవలం ఒకే ఒక్క నిమిషం మాత్రమే మిగిలుంది. ఈలోపు అమ్మాయి వస్తే తప్ప తంతు జరగదు. ఈ క్షణం వాయిదా పడితే ఇప్పట్లో ముహూర్తాలు కూడా లేవు.
ఉంది చూడు. నేను రాలేను, లోపల వాటర్ రావడం లేదు. ఆ, 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 వాటర్ లేదా? ఆ, సౌమ్య బయటికి రా. ఆ, ఆ. ఛ! అమ్మమ్మ, ఈ నిశ్చితార్థం ఇంకా జరగదు, మీరు ధైర్యంగా ఉండండి. ఏమంటున్నావురా? అక్క అక్క అమ్మా అమ్మా. అక్క ఆ, తమ్ముడు. అక్క అబ్బా తమ్ముడు, వాష్రూమ్ లో వాటర్ రావట్లేదంట్రా. కాస్త మోటర్ ఏమని చెప్పరా. సౌమ్య సౌమ్య బాత్రూమ్ లోనే ఉండిపోయిందిరా. మోటర్ వేయమని చెప్పరా. సరే అక్క. తమ్ముడు కూడా కూడా అలాగే వెహికల్ కూడా లోపలికి తీసుకురామని చెప్పు. ఇద్దరం వాష్రూమ్ లోకి బయటికి తిరగలేక నీరసం వచ్చి ఆయాస కలగలుపు వచ్చి కలవర పెడుతున్నాయిరా. ఇటు నుంచి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలిరా. అమ్మా అమ్మా, ఎన్నిసార్లు కబురు చేసినా మీరు రాలేదు. కాలం గడిచిపోయింది, నిశ్చితార్థ సమయం కూడా దాటిపోయింది, ముహూర్తం మించిపోయింది. ఇక ఇప్పట్లో ముహూర్తాలు లేవు. నిశ్చితార్థం ఇప్పుడు జరిగే పరిస్థితుల్లో లేదు. బతుకుంటే మళ్ళీ పెట్టిస్తా పంతులు గారు. ముందు ముందు గుళ్ళో వాటర్ వేయమనండి. ఆవా తను వాష్రూమ్ లో ఇరుక్కుపోయింది, నేను బయట చిక్కుపోయాను. అబాబాబా. అలాగేనమ్మా. అమ్మా బయటికి రా, తొందరగా బయటికి రా. నేను ఇక్కడ నిలవలేక కూర్చోలేక అబ్బా నాన్న అవస్థలు పడుతున్నాను. తొందరగా రా. వస్తున్నా. రా రా, త్వరగా వెళ్ళు. అమ్మా, ముహూర్తం దాటిపోయింది, ఇంకా ఈ నిశ్చితార్థం జరగదు. మీరు నిశ్చింతగా ఇంటికెళ్ళచ్చు. అంతేనంటారా? అయినా కాని పనికి ముహూర్తం అవసరం అంటారా? మీకు కాని పని, కాని వాళ్ళకు కావాల్సిన పని కదా. ముహూర్తం లేకుండా వాళ్ళెలా ముందుకొస్తారు? మధుచిన, పదండ్రా బయలుదేరదాం. రే గుణకి చెప్పరా. జోకా అంకుల్, ఆయనకి చెప్పేదే ఉంది. మొదలుపెట్టి నాకే ముగింపు పలుకుతుంది. అమ్మా, అమ్మమ్మ, పదండి వెళ్దాం, పదండి. చాలా థ్యాంక్స్ అండి, గొప్ప మేలు చేశారు, మా భవిష్యత్తు కాపాడారు. అంతా భగవత్తేచ్ఛ, నాదేముంది. మనం ఎంత యోచించినా ఆ దేవుడు సూచించాలి కదా. ఆయన సాయం లేకుండా ఏ పని మనం చేయలేం. తప్పుకి ఎప్పుడూ దైవం సహకరించదు. దేవుడు మీ పక్కనున్నాడు, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. వెళ్ళిరండి. ఎందుకే అంతంత మాటలు మాట్లాడుతున్నావు? ఇంతే మాట్లాడతాను. ఇదే జరగబోయేది. ఇంతకన్నా ఆశించడానికి ఏమీ లేదు, ఆశపడ్డానికి అవకాశమే లేదు.
ఏమైంది? ఎందుకురా ఏడుస్తున్నావు? ఏం చెయ్యాలో అర్థం కావట్లేదమ్మా. దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏమైంది? ఏమైందో చెప్పు. నిశ్చితార్థం ఆపే ప్రయత్నాన్ని నాన్న కూడా తప్పు పట్టాడు. అత్త మాటలు విని అపార్థం చేసుకున్నాడు. ఆవిడ్ని సమర్థిస్తూ నన్ను అసహించుకుంటున్నాడమ్మా. నిజాలను అంగీకరించే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయిందమ్మా. ఎందుకు అలా అంటున్నావు? ఏమైంది? నీ వివాహం సౌమ్యతో జరిగి తీరుతుంది. నేను జరిపించి తీరుతాను. నీతో రేపే ఆ హోమం చేయిస్తాను. సరే అక్క, నువ్వెలా చెప్తే అలా. నాన్న ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు. అత్త మాటలకి పూర్తిగా వశమైపోయాడు. ఆవిడ ఏది చెప్తే దాన్ని మాత్రమే ఫాలో అయ్యేటట్టుగా ఉన్నాడు. కొత్తగా నాన్నకేదో దోషం ఉందని నమ్మించింది. అది తొలగిపోతే గాని నీ పీడ వదలదని, తన జీవితం ప్రశాంతంగా తనకి అనుకూలంగా తను అనుకున్నట్టుగా జరగదని అన్నతో ఏదో పవర్ఫుల్ హోమం చేయిస్తుందంట. ఇంకా హోమం జరిగితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి ఆగదంట. ఎలాంటి ఆటంకాలు రావంట. అత్త దగ్గరుండి నాన్నతో హోమం జరిపిస్తుందంట. 15 రోజుల్లో ఏకంగా సౌమ్యతో పెళ్లి జరిపిస్తానని అత్త శపథం చేసిందమ్మా. పద్మవ్యూహంలో బందీనైపోయినట్టుగా ఉన్నానమ్మా. నిన్ను మధు చిన్నాలని నాన్నకి ఎలా దగ్గర చెయ్యాలో, తాతయ్య ఆత్మకి శాంతి ఎలా కలిగించాలో అర్థం కాని నిస్సహాయ స్థితిలో నిలిచిపోయానమ్మా. ఏం చేసినా నాన్నకి తప్పనిపిస్తుందే కానీ మార్పు వైపు నడిచేలా లేడమ్మా. సరే అమ్మా, ఉంటాను. తరుణ్, చెప్పాను కదా, అయిపోయింది, అంతా అయిపోయింది. మా బతుకులు సర్వనాశనం అయిపోయాయి. అప్పుడెప్పుడో నువ్వు చెప్పాల్సిన ఒక్క మాట ఆలస్యం చేయడం వల్ల ఇప్పుడు మా బతుకులు అసహాయానికి గురయ్యాయి. ఇంకా ఆయన మారడు, మమ్మల్ని చేరదీయడు, నిన్ను నమ్మడు. బతుకు మీద తీపుంటే తండ్రెవరో తెలియని పిల్లల్లా లోకం మొత్తం చులకనగా చూస్తుంటే, అనరాని మాటలు అంటుంటే రోషం పౌరుషం చంపుకొని తలంచుకొని బతకాలి. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నీ వెంట పడుతున్నాను. నువ్వు నా నోరు మోయించావే కానీ నిన్ను కట్టుకున్న వాడి దగ్గరికి వెళ్ళి నోరు తెరవలేకపోయావు. ఇంటా బయట మనశ్శాంతి లేకుండా బతకాలా? అది మా వల్ల అయ్యే పనేనా? అడుగు బయట పడితే వీళ్ళమ్మని మొగుడు వదిలేశాడని మమ్మల్ని ఏ పిలుపుతో పిలుస్తారో తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది. తలెత్తి ఎవరి వైపు చూసినా పగలబడి నవ్వుతారు, పుట్టుకని వెక్కిరిస్తారు, బతుకుని వేలెత్తి చూపిస్తారు. బయట ప్రపంచానికి మొహం చూపించలేక ఇంట్లో ప్రతి క్షణం మానసిక నరకం అనుభవిస్తూ బ్రతకాలి. కర్మ కర్మ మా కర్మ. నీ కడుపున పుట్టడమే మేం చేసుకున్న పాపం. ఓ హంతకురాలి బిడ్డలుగా, ఓ చెడిపోయిన దాని పిల్లలుగా మమ్మల్ని ఎలా చూస్తారో తలుచుకుంటేనే భయంగా ఉంది. వేస్తమ్మా, ఇంక నీ వల్ల ఏది కాదు. మా కర్మ ఇలా కాలిపోవాల్సిందే. తప్పు చేసింది నువ్వు, శిక్ష అనుభవించాల్సింది మేము. ఇదేనా తల్లిగా పిల్లలకిచ్చిన రక్త సంబంధపు కానుక? నిన్ను కాదు, మమ్మల్ని మేము చూసుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ! అత్త దగ్గరుండి నాన్నతో హోమం జరిపిస్తుందట. 15 రోజుల్లో ఏకంగా సౌమ్యతో పెళ్లి జరిపిస్తానని అత్త శపథం చేసిందమ్మా. రేపు నిజంగా ఆ శక్తి నాన్నతో హోమం జరిపిస్తే ఇంకా అన్నయ్య అన్నట్టు
ఆ పెళ్ళి ఆపడం అసాధ్యం. ఎవరు అడ్డుపడ్డా ఇక దాగదు. అదే జరిగితే అత్త దగ్గరుండి నాన్నతో హోమం జరిపిస్తుందంట. 15 రోజుల్లో ఏకంగా సౌమ్యతో పెళ్లి జరిపిస్తానని అత్త శపథం చేసిందమ్మా. గుణకి పెళ్ళైపోతే పిల్లలకి తండ్రినివ్వలేని తల్లిగా మిగులుపోల్సి వస్తుందా? పైగా తండ్రి ఉన్నా కూడా అతని ప్రేమ లేకుండానే పిల్లలు జీవితాంతం బాధపడుతూనే బ్రతకాల్సి వస్తుందా? మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి. గుణ పెళ్ళైపోతే వీళ్ళ భవిష్యత్ ఏమైపోతుంది? భర్తకి జరణి, తండ్రికి పిల్లలు దూరమైపోతారే. పైగా నిందలు మోస్తూ జరణి ఎలా బ్రతుకుతుంది? ఈ పిల్లలు ఎలా బ్రతుకుతారు? పంతులు గారు ఒక గొప్ప దోష నివారణ హోమం చేయించాలని చెప్పారా? ఈ హోమం గాని జరిగితే అత్త అన్నట్టు నాన్న పెళ్లి సౌమ్యతో జరిగిపోతుందా? ఈ హోమం గాని ఆ పెళ్లి గాని ఆపడానికి ఏదన్నా రూట్ ఉందా అంకుల్? ఒకసారి ఆలోచించండి. ఇది అందరికీ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అంకుల్. ఇందాక వాడు అరిచిన అరుపులు తలుచుకుంటేనే వణుకు పుడుతోందిరా. ఎంగేజ్మెంట్ ఆపినందుకే అంత ఫైర్ అయ్యాడు. మళ్ళీ మనం ఏదన్నా ప్రయత్నం చేస్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఆలోచిస్తేనే భయంగా ఉందిరా. అది కాదు అంకుల్, ఆలోచించకపోతే అందరి జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి అంకుల్. నా బుర్రకేం తట్టడం లేదురా. ఇంకా ఈ పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. శక్తి ఫిక్స్ చేసింది, దైవం హెల్ప్ చేస్తుంది. అందరూ పక్కకి తప్పుకున్నట్టే. ఇంకా నో హర్డిల్స్. కళ్ళు తెరిచి చూడు మధు. లే మధు, మధు లేగమ్మా. మధు, అమ్మ మధు, మధులే. ఎందుకింత ధైర్యం చేసావు? ప్రాణంగా భావించి పెంచేనే నాకు అన్యాయం చేసిపోవడానికి నీకెలా మనసు వచ్చింది? మధు, మధు పైకి ఏమైంది? కళ్ళు తెరవే. చూడమ్మా మధు ఏం చేసిందో. మధు, మధు కళ్ళు తెరిచి చూడు. మధు మాట మీద నమ్మకం ఉంచలేకపోయావా? నలుగురు నవ్విపోతారని భావించావా? ఎందుకు మధు, ఎందుకు ఇంతకు తెగించావు? మధు, 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 చిన్న కార్తీరా, మధు, 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 మధు కళ్ళు తెరిచి చూడు మధు. మధు కళ్ళు తెరు తల్లి.
మధు సిచ్యుయేషన్ సీరియస్ గా ఉంది. ఇప్పుడే హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాం. భయం వేస్తుంది శివ. మధుని బ్రతికించు శివ. డాక్టర్ ప్లీజ్ కమ్ టు ఎమర్జెన్సీ. కాల్ ఆల్ కన్సర్న్స్. ప్లీజ్ హరి అప్. మధు శివ శివ మధుకేమవుతుందని భయంగా ఉంది. భయపడకండి, మధుకేం కాదు. ప్లీజ్ మేమంతా ఉన్నాం, ధైర్యంగా ఉండండి. డాక్టర్ క్లీన్ చేశాను, స్ట్రెచెస్ వేసి డ్రెస్సింగ్ చేయండి. ఇప్పుడే వస్తాను. వీడింకా రావట్లేదేంటి? నేను ఇప్పుడే చూసొస్తాను. ఏమైంది? వదిలే, నువ్వేం కంగారు పడుకో. అన్నయ్యకి ఫోన్ చేస్తాను. గుణా 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 ఓ, వీడి ఇంట్లో చెప్పింది గుణ వినలేదని అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తున్నాడన్నమాట. ఏం చెప్పి వీడి బుర్ర పాడు చేద్దాం అనుకుంటున్నాడు. చూద్దాం అసలు ఏం చెప్తాడో. రే గుణ, మధు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందిరా, చేయి కోసుకుంది. సిచ్యుయేషన్ చాలా క్రిటికల్ గా ఉందిరా. ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు ఉండటం వేర్రా. ఆగిపోయకుండా ఆడించగలిగే సమర్థుడు నువ్వు ఒక్కడివేరా. ప్లీజ్ రా, అర్జెంటుగా బయలుదేరారా. వీడు కావాలని హోమం చెడగొట్టడానికి ఈ డ్రామా ప్లే చేస్తున్నాడా? ఒకవేళ అది చెయ్యి కోసుకోవడం నిజమైనా అది చావు బతుకుల్లో ఉన్నా వీడు వెళ్ళి రక్షించాల్సిన అవసరం లేదు. ఈ విషయం వీడి చెవుల్లోకి చేరకుండానే ఆపేయాలి. రే గుణ, రే రే రే, గుణ గుణ గుణ, ఏమైంది?
స్విచ్ ఆఫ్ చేయబడినది. ఎంత ట్రై చేసినా లిఫ్ట్ చేయట్లేదేంటి? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఛా! కన్న కూతురు చావు బ్రతుకుల్లో ఉందని చెప్పిన గుణ ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నాడేంటి? ఇంత కఠినంగానా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేంత మూర్ఖత్వమా? ఛీ! ఊరుకోవే, దానికేం కాదు. అవును వదినా, నువ్వేం భయపడకు, మేమంతా ఉన్నాం కదా. నువ్వు ధైర్యంగా ఉండు. తరుణ్కి ఫోన్ చేస్తానుండు. చెప్పండి అంకుల్.